హాయ్, ఎలా ఉన్నారు? అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో హోమియోపతి మందులు ఎందుకు వాడాలి అనే దాని గురించి క్లుప్తంగా వివరిస్తున్నాను. ముందుగా ఈ యొక్క వీడియోలో ఏముంటుందంటే హోమియోపతి మందులు ఏ విధంగా పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, దీనిని ఎలా తయారు చేస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా వాడాలి, ఈ అత్యధికంగా వాడడం వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పబోతున్నాను. ముందుగా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ నేను చాలా సంవత్సరాలు అయింది, అయినా మీ ఆప్యాయత నా మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ముందుగా హోమియోపతి మందులు ఎవరికి పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయని మాత్రం ముందుగా చెప్పబోతున్నాను. ముందుగా హోమియోపతి మందులు అనేవి వైటల్ ఫోర్స్, అంటే జీవశక్తి. శరీరంలో ఎవరికైతే జీవశక్తి ఉంటుందో ఆ జీవశక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయి. అంటే జీవశక్తి అంటే లివింగ్ ఆర్గానిజం పనిచేస్తే కనుక అతని బాడీ అతనికి రియాక్ట్ అవుతే కనుక వైటల్ ఫోర్స్ అనేది దాన్ని హోమియోపతిలో వైటల్ ఫోర్స్ అంటాము, తెలుగులో జీవశక్తి అంటాము. ఇది పనిచేస్తుంది. అంటే ఈ మందులు ఎలా పనిచేస్తాయి అంటే హోమియోపతి మందులు ముందుగా మీకు అర్థమయ్యేటందుకు కొద్దిగా చిన్న కథ చెప్తున్నాను. అంటే మనకి తెలిసిన ఒక ఫ్యాక్టరీ ఏదైనా రన్ అవుతుంది అనుకుందాం. ఆ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్ అంటే అది వైటల్ ఫోర్స్. దాని మీద దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు జబ్బు కారకాలు, బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ డిసీజెస్ కావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తారండి, ఇతను సెక్యూరిటీ గార్డ్ ఒకడే ఉంటాడు, మనకు తెలుసు. అతని చేతిలో లాఠీ తప్ప ఇంకేముండదు. ఒక టార్చ్ లైట్, లాఠీ, ఒక ఫోను, అంతకు మించి ఉండదు. దొంగలు చాలా అడ్వాన్స్గా ఉంటారు కదండి. బండి వేసుకుని వచ్చి, కార్లు వేసుకుని వచ్చి వాళ్ళని గుద్దడం కానీ, లేదంటే గన్నుతో బెదిరించడం కానీ, కొట్టడం కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మరి ఎలా వెళ్ళి ఎదుర్కొంటాడు అంటే కనుక ఇక్కడే అసలు విషయం ఉంది. వైటల్ ఫోర్స్ అంటే ఏదైతే వైటల్ ఫోర్స్ ఉందో సెక్యూరిటీ గార్డ్ లాంటి పాత్ర, అతని దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా శత్రువుల మీద మాత్రం ఎప్పుడూ తిరగబడుతూనే ఉంటాడు. అతను దొంగతనం చేస్తుంటే చూస్తూ కూర్చోడు. అక్కడ అరవడం కానో, ఇతరులకు చెప్పడం కానో, ఏదో ఒక విధంగా ఆ దొంగతనంని ఆపడానికే ప్రయత్నిస్తాడు. ఇదే మన శరీరంలో ఉన్న వైటల్ ఫోర్స్. అయితే అతనికి మరి ఎక్స్ట్రా సపోర్ట్ ఎలా ఉంటుందంటే మా హోమియోపతి మందులు వాడడం వల్ల అతనికి ఎక్స్ట్రాగా ఇమ్యూనిటీ అంటే కొద్దిగా శక్తి వస్తుంది. అతని చేతికి లాఠీ ఇవ్వడము, తుపాకీ ఇవ్వడము, లేదంటే అతనికి ఇంకా ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేయడము చేసి ఆ దొంగని ఏదో విధంగా ఆపడానికి ప్రయత్నించేలా చేస్తాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం వైటల్ ఫోర్స్ని మార్చలా, వైటల్ ఫోర్స్కి శక్తిని ఇచ్చాం. అదే హోమియోపతి మందుల యొక్క వైద్య విధానం. అంటే మనం వైటాలిటీ అతను రియాక్ట్ అయ్యేలాగా మనం మందులు వేయగానే అతనికి పెరుగుతుంది వైటాలిటీ అనేది. ఇది ముందుగా ఈ వైటాలిటీ ఉంటేనే మందులు పనిచేస్తాయి. అందుకనే కొన్ని కేసులు మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. చాలామంది ఈ అవయవదానం చేసేటప్పుడు చెప్తారు, బ్రెయిన్ డెత్ అయిందండి, ఆర్గాన్స్ ఏం పనిచేయట్లేదని అంటారు. ఇట్స్ కాల్డ్ వైటాలిటీ ఎప్పుడైతే పోతుందో ఇంకా శరీరంలో ప్రాణం ఉండదు తప్ప ఇంకేముండదు. ఎవరికి పనిచేస్తుంది? అప్పుడే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి కాటికి కాలు చాపిన ముసలివారి వరకు కూడా హోమియోపతి మందులు వాడచ్చు. ఇప్పటికీ నాకు చాలామంది పాత పర్సన్స్ చెప్తూ ఉంటారు, మా పల్లెటూరులో ఉంటూ ఉంటారు. హోమియోపతి మందులు అంటే తులసి నీళ్ళు టైపు చనిపోయినోడికి లాస్ట్న మనం నీళ్ళు ఇచ్చినట్టు హోమియోపతి మందులు కూడా ఇస్తామని అంటారు. నిజంగా చాలామంది ఇప్పటికీ కూడా నా దగ్గర అయితే ఎస్పెషలీ చాలామంది క్యాన్సర్లో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రఖ్యాతగాంచిన క్యాన్సర్ హాస్పిటల్లో ఆంధ్రాలో అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఈ ఏజ్కి ఇంకా మందులు పనిచేయవండి, మేము అది చూసుకోలేమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు మేము ఇలా కండిషన్ ఉందండి, మాకు తెలుసు కేసు డెత్ అవుద్దని, కానీ అప్పటిదాకా ఆమెను మేము బాధ చూడలేకపోతున్నాం, మీ మందులు పనిచేస్తాయా అని అంటారు. మేము చెప్తాం, ఈ కేసు నేనైతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోం, కానీ ఈ మందులు వాడితే కొంత రిలీఫ్ అవుద్దని అంటాం. అలాగా వాళ్ళ లైఫ్ టైం పెంచిన కేసులు బోల్డ్ ఉన్నాయి. ఎస్పెషలీ నాకు బాగా నా లైఫ్లో మర్చిపోలేని కేసు ఒక కేసు చెప్పబోతున్నాను. అతనికి హెచ్ఐవి ఉంది,
టీబీ ఉంది. కేసు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా పూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ కేసు CD4 కౌంట్ చాలా తక్కువ. ఆ CD4 కౌంట్లో ఏదైతే తక్కువగా ఉన్నప్పుడు కండిషన్ ఉందో పూర్తి కోమా కండిషన్లో ఉన్నారు, అత్తమాలి కండిషన్లో ఉన్నారు. డెత్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. అప్పుడు హోమియోపతి మెడికేషన్ మేము ఇచ్చాం. డాక్టర్ శశిధర్ గారని అనకాపల్లి ఉంటారు, నేను అప్పుడు చదువుకుంటున్నాను, గైడెన్స్ తర్వాత ఇచ్చి మెడిసిన్ ఇచ్చాం. అతను కోమా మధ్యలో నుంచి ఒకసారి అంటే అతను యాక్చువల్గా ఒక రోజులో చనిపోతున్న అతను ఒక వారం రోజుల దాకా వెళ్ళాడు. ఆ మధ్యలో అతను వాళ్ళ ఫ్యామిలీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడంట. వాళ్ళు ఇప్పటికీ అతని మరణానికన్నా అతని మరణం మధ్యలో వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకున్న విషయాల గురించి నాతో చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే హోమియోపతి సుపీరియారిటీ, హోమియోపతి వండర్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాను. నేను మొన్న ఇదే వర్డ్ ఉపయోగించాను, హోమియోపతి వండర్ అంటే. డాక్టర్ సాయిరామ్ గారు, ధనాల సాయిరామ్ గారు తాడేపల్లిగూడెం, ఆయన అంటారు హోమియోపతి వండర్స్ ఏం చేయదు, ఆల్రెడీ హోమియోపతి ఇది సుపీరియారిటీ, దాన్ని సుపీరియర్ మెడిసిన్, అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం తప్ప వండర్స్ ఏం కాదు. దాన్ని గుర్తుని మనం అప్లై చేయడంలో మనం లోపాలు ఉంటాయి తప్ప హోమియోపతి ఫెయిల్యూర్ కాదని చెప్తుంటారు. ఇలాగా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎంతోమంది క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో వాడిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల కంజెంటల్ డిసీజులో నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న సరైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి హోమియోపతి మందులు ఎవరికైనా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీ పేషెంట్లో కూడా, ప్రెగ్నెన్సీ కండిషన్లో కూడా. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాతది హోమియోపతి మందుల యొక్క గొప్పతనం ఏంటంటే, హోమియోపతి మందుల గొప్పతనం ఏంటంటే హోమియోపతి మందులు అనేది వైద్య విధానం ఇండివిజువలేషన్ విధంగా పనిచేస్తుంది. ఇండివిజువలేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మేము డిసీజులకు మందులు ఉండవు. చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు షుగర్కి మందు ఉందండి అని. కానీ హోమియోపతిలో షుగరు బీపీకి కాదు, సింటమాటిక్గా మందులు ఉంటాయి. షుగర్ లాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా హోమియోపతి మందులు ఉంటాయి. అంటే ఇక్కడ జ్వరానికి పారాసెటమాల్ లాగా హోమియోపతి స్పెసిఫిక్ మెడికేషన్ అనేది ఉండదు. అయితే చాలామంది ఎవరైతే సీనియర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు డాక్టర్ కన్నా బాగా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు మీ హోమియోపతిలోనే B1 B12 ఇలాగ చాలా వెరైటీ డిసీజ్డ్ సంబంధించిన మందులు ఉన్నాయి కదండి అంటారు. నేను ఇప్పటికీ చెప్తాను అవన్నీ ఫార్మా కంపెనీల యొక్క వాళ్ళ వ్యాపారం. హోమియోపతి డాక్టర్ ఎప్పుడు వ్యాపారం చేయడం, సర్వీస్. 10 years ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు వ్యాపారం చేయలేకపోయాను. కారణం ఏంటంటే నేను సర్వీస్ ఇవ్వగలను, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దాని అదే మీ యొక్క ఇండివిజువలేషన్ మీద ఆధారపడుతుంది. కానీ ఈ వ్యాపారం ఉంది చూసారా, కంపెనీలు ఏదైతే ఫీవర్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఉన్నాయో వాళ్ళు మందులు అమ్ముకుంటారు. అలా ఉన్న డాక్టర్స్ ఉన్నారు, మందుల షాపులు ఉన్నాయి. దానికి హోమియోపతికి సంబంధం లేదు. ఎందుకంటే హానిమాన్ గారు కానీ ఆయన తర్వాత ఆయన కాలంలో ఉన్న స్టాల్వర్డ్స్ కానీ ఎవరూ కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఎప్పుడూ కూడా ఇచ్చిన చరిత్ర లేదు. కాబట్టి అవన్నీ కూడా హోమియోపతి ఫార్మా కంపెనీలు యొక్క తెలివితేటలు, వ్యాపారం, బుద్ధి, అంతకు మించి హోమియోపతికి సంబంధం లేదు. ఇంకా ఈ వ్యాధులు కాకుండా మరి ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇండివిజువలేషన్ అంటే ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తితో ఎప్పుడు సమానం అవ్వదు, అతని ఆలోచన సరళి అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అంటే శరీరం హెడ్ టు టో పూర్తిగా శరీరంలో అన్ని లక్షణాలు కలిపి అతను మేము వైద్య విధానం అనేది మందులు అనేది ఇవ్వడం జరుగుద్ది. ముఖ్యంగా అంటే దీంట్లో మైండ్ అండ్ బాడీ రెండు రిలేటెడ్గా ఉంటాయి. ఇప్పటికీ అల్లోపతి వైద్య విధానం కానీ మిగతా వైద్య విధానాలు కానీ ఈ రెండింటిని వేరువేరుగానే చూస్తారు. మనకి ఎంత వేరుగా చూస్తారు, ప్రతి దానికి సపరేట్గా మెడికేషన్ ఇస్తారు. కానీ ఒక హోమియోపతిలోనే మాకు ఎగ్జాంపుల్ నక్స్వామిక గ్యాస్ట్రిక్ ఇస్తే అదే నక్స్వామిక పెరాలసిస్ స్ట్రోక్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నాం, అదే నక్స్వామిక హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్కి ఇచ్చినట్టు, అదే నక్స్వామిక నడుము నిప్పుకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఒక మందు అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలు బట్టి హోమియోపతి మందులు అనేవి ఉంటాయి, అంతే తప్ప వ్యాధిని బట్టి మందులు ఉండవు. అందుకనే చాలామంది క్రిటిక్స్ ఏమంటారంటే హోమియోపతి అనేది నాట్ డిసీజ్, ఇది రిలీవ్ సింటమ్స్ అని చెప్తారు. కానీ క్యూర్ అనేది హోమియోపతిలో మాత్రమే ఉంటుంది.
తర్వాత హోమియోపతి మందుల ద్వారా ఏముంది ఉపయోగం అంటే కనుక ఈ కేస్ టేకింగ్ ద్వారా ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు హోమియోపతి ఒక పర్సన్ని మేము డిసీజ్డ్ పర్సన్ కాకుండా ఇండివిజువలేషన్ పర్సన్గా అతన్ని ఒక సింటమాటిక్ పర్సన్గా తీసుకుంటాం. అతనికి ఉన్న సింటమ్స్ని మనం ట్రీట్ చేయడం చూస్తాం. దాంట్లో మనకి తెలిసి వచ్చేదంటే ఈ కేస్ టేకింగ్లో హెడ్ టు టాయ్లో కానీ బ్రెయిన్ మైండ్ కానీ బాడీకి సంబంధించిన అన్ని లక్షణాలు తీసుకున్న తర్వాత అతన్ని మేము ఏం చేస్తామంటే అతనికి డయాథెసిక్ కండిషన్ చూస్తాం. అంటే అతనికి ఏ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా అతన్ని యొక్క సస్టబిలిటీ అంటే ఇతను దేనికి ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చూస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు ఒక క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న పేషెంట్ పరిస్థితి అతనికి ఏ విధంగా ఇతనికి ఆ పై తరాల నుంచి వచ్చిన క్యాన్సర్ కానీ టీబీ కానీ హార్ట్ అటాక్ డిసీజెస్ కానీ ఇతనికి ఏ విధంగా రాబోతుంది, వచ్చే అవకాశాలు ఉంటాయని ఫిజిషియన్కి అర్థం చేసుకుంటాడు. ఇది నేను ఇందాక చెప్పిన వైటల్ ఫోర్స్ని కూడా కేవలం ఫిజిషియన్స్కి మాత్రమే అర్థమవుద్ది. ఎందుకంటే హోమియోపతి ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ క్రానిక్ డిసీజెస్ ఇవి ఏదైతే ఫిలాసఫీ అర్థం చేసుకోగల వ్యక్తులు ఆ వ్యక్తులకి వైటల్ ఫోర్స్ యొక్క ఒక ప్రభావం అనేది ఒక పేషెంట్లో ట్రీట్ చేస్తాడు. అందుకనే హోమియోపతి వైద్యం వైటల్ ఫోర్స్ని ట్రీట్ చేస్తుంది, నాట్ ఏ డిసీజ్. సో ఈ సస్టబిలిటీ అంటే అతనికి దేనికి ఎక్కువగా ప్రభావితం అవుతాడు అంటే కోపానిక, లేదా బాధక, లేదా సూసైడ్ టెండెన్సీకా, లేదా టీ కాఫీలు రిఫ్రెష్మెంట్ డ్రింక్స్కా, లేదా అడాల్టరీయా, పోర్నక అనేది అతని యొక్క హెడ్ టు టో సింటమ్స్ అందరూ తీసుకున్న తర్వాత అతనికి అర్థమయ్యి దానికి తగ్గట్టుగా హోమియోపతి మందులు అనేవి మారిపోతూ ఉంటాయి. ఇది కాకుండా హోమియోపతి మందులు ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఇది ఒక పెద్ద ప్రశ్న. హోమియోపతి మందులు ఎలా తయారు చేస్తారు అంటే కనుక హోమియోపతి మందులు తయారు చేసినట్టు మొత్తం ఇప్పటిదాకా ప్రపంచంలో అటువంటి వైద్య విధానం అటువంటి మందులు ఎక్కడా లేవు. హోమియోపతి మందుల విధానం ఎలా ఉంటుందంటే తయారు చేసే విధానంలో ప్లాంట్ బేస్ నుంచి తీసుకుంటారు, యానిమల్ బేస్ నుంచి తీసుకుంటారు, డిసీజ్ ప్రోడక్ట్ నుంచి తీసుకుంటారు, ఈ హ్యూమన్ బాడీ ఆర్గన్స్ నుంచి తీసుకుంటారు, యానిమల్ బాడీ ఆర్గన్స్ నుంచి తీసుకుంటారు. ఇంపోర్టబుల్ అంటే ఏవైతే రేడియేషన్ థెరపీ నుంచి లేదా సూర్యకిరణాల నుంచి చంద్రకిరణాల దగ్గర నుంచి కూడా మెడిసిన్స్ అనేవి తయారు చేస్తారు. నాకు తెలిసిన ఏలూరు ఒక వింటేజ్ డాక్టర్ గారు ఉండేవారు. ఆయన రీసెంట్గా ఒక 5 years బ్యాక్ కాలం చేశారు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇంటర్న్షిప్ నేర్చుకోవడానికి డాక్టర్ అమలాకర్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసాం. ఆయన స్మోకింగ్ ఎడిషన్ తీసేయడం కోసం ఆ స్మోకింగ్ డీఎడిషన్ మెడిసిన్ కూడా తయారు చేసేవాడు. ఆయన ఒక లివింగ్ లెజెండ్. ఆయన పేరు కనుక తెలిస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగా ఎన్నో రకాల ద్వారా హోమియోపతి మందులన్నీ తయారు చేస్తారు. మరి హోమియోపతి మందులు ఎలా వేసుకోవాలి, ఇక్కడ హోమియోపతి మందులు ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అనేది ప్రాపర్ ఛానల్ ఫిజిషియన్ మాత్రమే ఆధారపడుతుంది. హోమియోపతి మందులు ఎలా వాడాలి, ఈ హోమియోపతి మందులు ఎలా వాడాలి అనేసరికి చాలామంది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? ఈ మసాలాలు టీ కాఫీ తాగేవాళ్ళు, ఆల్కహాల్ డ్రింక్ తీసుకునే వాళ్ళు హోమియోపతి మందులు వాడడానికి వీల్లేదు, కేవలం కూరగాయలు తీసుకునే వాళ్ళు మాత్రం హోమియోపతి మందులు వాడాలి అనుకుంటారు. ఇది కానే కాదు. హోమియోపతిలు మందులు ఎలా ఇస్తారు అనేది మొత్తానికి ఫిజిషియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఏ విధంగా ఇస్తారు అనేది ఆయన యొక్క ఐడియాలజీ మీద ఆధారపడుతుంది తప్ప అన్ని మందులు ఒకేలాగా ఇవ్వరు. కొంతమంది దాన్ని మీరు ఇచ్చిన పిల్స్ని సాక్లాక్ పౌడర్లో ఇస్తారు, కొంతమంది అదే పిల్స్ని వాటర్లో కలుపుకొని వాటర్ డోస్ ఇస్తారు, కొంతమంది డైల్యూషన్ని డైరెక్ట్గా నాలుక మీద వేస్తారు, కొంతమంది ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇలాగా అడ్మిషన్ అనేది హోమియోపతి మందుల యొక్క అడ్మిషన్ అనేది ఫిజిషియన్స్ మీద ఆధారపడుతుంది తప్ప అన్ని మందులు ఒకేలా మాత్రం ఇవ్వరు. హోమియోపతి మందుల్లో రకాలు ఇక్కడ వాడుతూ ఉంటాం, 4 రకాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీంట్లో సెంటిమల్ స్కేల్ అంటే 6C, 30C, 200C, 1M ఇలా వాడండి సెంటిమల్ స్కేల్ అంటారు. ఇక్కడ 1% మెడికేషన్ తీసుకుంటే 90%, 99% మనం
ఆల్కహాల్ తీసుకుని దాంట్లో మెడిసిన్ యొక్క టాక్సిసిటీస్ని తగ్గిస్తాం. ప్రతి మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, హోమియోపతి మందులో సైడ్ ఎఫెక్ట్ ఉండదని ఎందుకు అంటారంటే కేవలం ఈ పొటాటైజేషన్ అనే పద్ధతుల్లోనే ఈ 1% మాత్రమే మందు తీసుకుంటూ 99% ఆల్కహాల్ తీసుకుని డైల్యూట్ చేసి టిచరేషన్ చేసి మందుని తయారు చేస్తాం. అందుకనే హోమియోపతి మందులని డైనమిక్ లెవెల్లో ఉంటాయి. అంటే డైనమిక్ అంటే అవి కనబడవు, అవి యాక్షన్ మాత్రమే తెలుస్తాయి. ఇది ఈ పొటాటైజేషన్ అయిన మందులు. ఈ 60-30C కాకుండా టిచరేషన్స్ అంటారు. అంటే 1x 3x 6x 12x 30x దాకా ఉన్న మందుల్ని ఈ యొక్క టిచరేషన్ అంటారు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ మదర్ టించర్స్ అంటే క్రూడ్ మెటీరియల్ నుంచి తయారు చేసే వాటిని ఆల్కహాల్ ఎక్కువగా ఉండే వాటిని కలిపిన దాన్ని మందుల్ని ఇవి మదర్ టించర్స్గా ఉంటాయి. దాని తర్వాత 50 ml స్కేల్. ఇవి ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లో 6th ఎడిషన్లో యాడ్ అయిన మెడికేషన్ పద్ధతి. దీన్ని వాడే విధానం ఒక రకంగా ఉంటుంది. ఈ 50 ml స్కేల్లో 0/1 0/3 అనే రకరకాల 0/5 0/7 అని రకాలుగా మందులు ఉంటాయి. ఈ హోమియోపతి మందుల్ని మనం వాడిన తర్వాత ఒక మందుని ఒక నెల లేదా 2 నెలలు 3 నెలలు వాడితే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే, ఇప్పుడు ఈ హోమియోపతి మందుల్ని ఒక మందుని జీవితాంతం వాడచ్చా అంటే, ఇప్పటికీ చాలామంది ఎక్కువగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లో చాలామంది చూస్తాం. గ్యాస్ట్రిక్ నక్సోమ్కి సరిపోతుంది, కార్బోవేజ్ సరిపోతుంది, నాకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఐటమ్ వాడచ్చు అంటే కాదు. ప్రతి మందు కూడా అది ఫిజిషియన్ అంటే వైటల్ ఫోర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే సెక్యూరిటీ కార్డు కథ చెప్పానో అది కొంతవరకు మాత్రమే తట్టుకోగలదు. తర్వాత అది ఎక్కువగా ఇదే మెడికేషన్ కంటిన్యూటీగా వాడితే ఏమవుతుందంటే డ్రగ్ ప్రూవింగ్ అంటారు. డ్రగ్ ప్రూవింగ్ అంటే ఏంటంటే ఏదైతే బేస్ నుంచి హోమియోపతి మెడిసిన్ తయారు చేస్తామో ఆ మందులు అతనికి ప్రభావితం అయ్యి ఆ లక్షణాలే కనబడుతూ ఉంటాయి. ఎస్పెషలీ మనకు బాగా తెలిసింది గోంగూర మనం ఏదైనా చేసినా కొద్దిగా వేడి చేస్తుందండి, మజ్జిగ ఎక్కువ తాగాలని అంటాడు. డాక్టర్ భవానీ శంకర్ అని శ్రీకాకుళం అతను మేము చదువుతున్నప్పుడు భవానీ శంకర్ వాళ్ళ నానమ్మ చెప్పిన వైద్య విధానం ఉండేది. ఏంటంటే ఎప్పుడైనా వేడి చేసింది అనుకోండి సీతాఫలాకు తీసి బొడ్డు కింద పెట్టేవాడు, వెంటనే యూరినేషన్ అయ్యేది, చలవ చేసేది అని చెప్పేవాడు. తినేవాడు కూడా కాదు, జస్ట్ అప్లై చేసేవాడు అంతే. ఇలాగా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డ్రగ్ ప్రూవింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ మ్యాసివ్గా ఏదైనా తీసుకుంటే ఆ వ్యక్తులకి డ్రగ్ ప్రూవింగ్ అనేది జరుగుతుంది. అందుకనే హోమియోపతి మెడికేషన్ ప్యూర్లీ ఫిజిషియన్ మీద మాత్రమే ఆధారపడుతుంది. లక్షణాలు మారితే ఇవి మెడికేషన్ కూడా మారుతూ ఉంటాయి. చాలామంది అపోహ ఏంటంటే మెడిసిన్ ఉంది కదా కాబట్టి మెడిసిన్ అయిపోయిన తర్వాత మాత్రమే డాక్టర్ని కలుద్దాం అనుకుంటారు. ఇది పొరపాటు. డాక్టర్ గారు చెప్తారు మీరు 15 రోజుల తర్వాత రావాలి, 7 రోజుల తర్వాత రావాలి, లేదా నెల రోజుల తర్వాత రావాలని. ఆ విధంగా మాత్రమే మందులు వాడితేనే మీకు రెగ్యులర్ ఫాలోఅప్స్ ద్వారా మాత్రమే హోమియోపతి వైద్య విధానం అనేది హోమియోపతి మందులు తీసుకోవడం వల్ల మాత్రమే మీరు మీ యొక్క రోగాలకు క్యూర్ అనేవి అవుతాయి. ఈ హోమియోపతి మందులు ఎందుకు వాడాలనేది నేను చెప్పిన ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటాయి నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా రిపోర్ట్స్కి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ లాట్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.